యానిమల్ ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ టేకింగ్ స్టైల్, రణబీర్ కపూర్ టెరిఫిక్ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్, రష్మిక యాక్టింగ్, బాబీ డియోల్ యాక్టింగ్, ఇలా అన్ని అంశాల గురించి చర్చించుకుంటున్నారు. అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలు మార్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన తదుపరి సినిమా యానిమల్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో అనుకున్నారు ప్రేక్షకులు. పేరుకు తగ్గట్టే యానిమల్ ను చూపించాడు. ఈసారి టాలీవుడ్ ను మాత్రమే కాదు, పాన్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసి వదిలిపెట్టాడు. ప్రతి జనరేషన్ కు ఒక డైరెక్టర్ తన విజన్ తో కొత్త మార్పు తీసుకొస్తాడు. సందీప్ ఇప్పుడు అదే చేశాడు. అసలు ఒక సినిమా ఎంత వైలెంట్ గా ఉండాలో అంత వైలెన్స్ ని ఇందులో చూపించాడు. కొంతమందికి ఈ సినిమా ఎక్కకపోయినా చాలా మంది ఈ సినిమా సూపర్ అని చెప్పుకొస్తున్నారు. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంది. ఇక అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా తమదైన రీతిలో యానిమల్ రివ్యూ ఇస్తున్నారు. ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ యానిమల్ సినిమాపై 4 పేజీల రివ్యూ ఇచ్చి షాక్ ఇచ్చాడు. మొదటి సీన్ నుంచి ఎండ్ సీన్ వరకు తనకు నచ్చిన అంశాలను ప్రస్తావిస్తూ సందీప్ రెడ్డి టేకింగ్ ను, రణబీర్ కపూర్ నటనను పొగిడేశాడు. ఇక ఆర్జీవి ఇచ్చిన యానిమల్ రివ్యూకు సందీప్ రెడ్డి ముగ్ధుడయ్యాడు. యానిమల్ రివ్యూ తనదైన శైలిలో ఇచ్చినందుకు వర్మకు సందీప్ థ్యాంక్స్ చెప్పాడు. అంతేకాకుండా తనకెంతో ఫేవరెట్ డైరెక్టర్ అయిన వర్మ తన సినిమా చూసి రివ్యూ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. మిస్టర్ రామ్ గోపాల్ వర్మ చేసినంత సేవ మరే ఇతర దర్శకుడు భారతీయ సినిమాకి అందించలేదని నేను నమ్ముతున్నాను. నా ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ నుండి యానిమల్ రివ్యూ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. అతని సొంత శైలిలో రాసిన 2 విషయాలను మినహాయించి అన్నింటికీ నిజంగా కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.